చాలా సింపుల్‌గా, టేస్టీగా అయిపోయే కీమా కర్రీ చూయిస్తాను. ఈవెన్ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని షాజీరా, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాక పసుపు వేసి రెడ్డిష్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగితేనే మనకి కీమా టేస్ట్ అనేది బావుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ నాన్ వెజ్‌లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే వేసుకోండి ఫ్రెష్‌ది రెగ్యులర్ కంటే. తర్వాత నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న కీమా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. అండ్ అందులోంచి వాటర్ రిలీజ్ అయితుంది అనుకుంటే అప్పుడు మనం టొమాటో వేస్తే ఆ వాటర్‌లోనే టొమాటో అనేది మగ్గిపోతుంది. అండ్ కీమా అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, ధనియా పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసి మీడియం ఫ్లేమ్‌లో అట్‌లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా కుక్ చేయాలి. అండ్ ఈ కీమా సరిగ్గా కుక్ అవ్వకపోతే మనకి రబ్బర్ టేస్ట్ వస్తుంది అండ్ తినాలని కూడా అనిపియదు. ప్లస్ మటన్‌తో కంపేర్ చేసుకుంటే కీమాని చాలా క్విక్‌గా అయిపోతుంది అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. తర్వాత లాస్ట్‌లో కొంచెం కొబ్బరి పొడి అండ్ కొత్తిమీర వేసుకుంటే మన కీమా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీలోకి, వైట్ రైస్‌లోకి, బగారాలోకి సూపర్ కాంబినేషన్. ఈరోజైతే నేను చిట్టి ముత్యాల రైస్ ఉంటది కదా! దాంతో బగారా చేశా. సో, మీకు గాని రెసిపీ నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా సింపుల్ కదా అండి. ఈజీగా అయిపోతుంది.